శ్రీశైలంలోని ఏపీ టూరిజం హరిత హోటల్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్ ను నిర్వహిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక ఏడాది కాలంగా భక్తులను మోసం చేస్తున్న ఈ ముఠ వలల్లో చిక్కిన ఓ పర్యాటకుడు భారీగా డబ్బులు పోగొట్టుకోవడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఇక బెంగళూరుకు చెందిన ఓ పర్యాటకుడు శ్రీశైలంలో వసతి దర్శనం కోసం ఆన్లైన్ లో వెతికారు. హరిత హోటల్ పేరుతో కనిపించిన ఓ వెబ్సైట్ ను అధికారమైనదిగా నమ్మి 15,950 రూపాయలు ఫోన్ పే ద్వారా చెల్లించారు. ఇక బుకింగ్ రసీదు తీసుకొని శ్రీశైలం చేరుకున్నారు. స్థానిక పర్యటన శాఖ రిసార్ట్కు వెళ్లి రసీదు చూపించగా అది నకిలీదని సిబ్బంది చెప్పడంతో షాక్ తిన్నారు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఈ నకిలీ వెబ్సైట్ పై హరిత రిసార్ట్ మేనేజర్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే శ్రీశైలం పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అయితే పోలీసులు అప్పట్లో చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి మోసాలు పునరావృతమవుతున్నాయని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక పర్యాటకులు భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వసతి గదుల కోసం గుర్తు తెలియని వెబ్సైట్లను ఆశ్రయించకుండా కేవలం ఏపీ టూరిజం అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుకింగ్స్ చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి బసవరాజు ఫోన్లో ఉన్నారు. బసవరాజు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ విజయ. శ్రీశైలం కేంద్రంగా ఏదైతే పుణ్యక్షేత్రాలు ఎక్కడున్నాయో అక్కడంతా కూడా నకిలీ వెబ్సైట్లు పుట్టగొడుగులో వస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. తాజాగా ఏదైతే శ్రీశైలంలో అంటే ఏపీ టూరిజం హరిత హోటల్లో నకిలీ వెబ్సైట్ ద్వారా ఒక భక్తులు మోసపోయిన పరిస్థితి. బెంగళూరు చెందిన ఒక భక్తుడు శ్రీశైల దర్శనానికి వస్తున్న నేపథ్యంలో అక్కడ విడిది కావాలి, అకామిడేషన్ కావాలని చెప్పి వెబ్సైట్ లో అంటే తన డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసి సుమారు 15,950 రూపాయలు కూడా కట్టుకున్న పరిస్థితి. తీరా శ్రీశైలం చేరుకుని హరిత హోటల్కి వెళ్ళాక ఇక్కడ బుకింగ్ కాలేదు, ఇది నకిలీ వెబ్సైట్ అని చెప్తా ఉన్నారు. మరి ఇలా మోసపోయినప్పుడు ఒక భక్తుడు లేదా ఒక సామాన్యుడు అంటే దేవస్థానం మీదకి రావాలన్నప్పుడు లేదా అక్కడికి వస్తుంటే సరైన న్యాయం జరగట్లేదు, మోసం జరుగుతున్నా అన్న నేపథ్యంలో ఆ భక్తుడు దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్నాడు. అయితే హరిత హోటల్ మేనేజర్ అయితే ఇక్కడ జరుగుతున్న అంటే నకిలీ వెబ్సైట్ ఉంది, ఈ కూడా పోలీసులకు చెప్పామని చెప్తున్నారు. మరి పోలీసులు ఆ నకిలీ వెబ్సైట్ కావచ్చు లేదా ఈ మోసగాళ్ళని ఎందుకు పట్టుకోలేదు అనేది ఇప్పుడు భక్తులు అడుగుతున్న ప్రశ్న. ఇలా ఇతనే కాదు, తెలియక చాలా మంది భక్తులు కూడా మోసపోయిన పరిస్థితులు. మరి ఆలయ నిర్వాహక సిబ్బంది ఏదైతే వాళ్ళ నిర్లక్ష్యము, పోలీసుల నిర్లక్ష్యం అక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా శ్రీశైలం మల్లికార్జున అంటే లక్షల్లో భక్తులు పోటెత్తుతుంటారు. ఇలాంటి సమయంలో ఒక భక్తుడికి న్యాయం చేయలేని పరిస్థితుల్లో మరి అక్కడ పోలీసులు సిబ్బంది ఎందుకనే ప్రశ్న కూడా వినిపిస్తూ ఉంది. మరి ఇలాంటి వాళ్ళు మోసపోకుండా ఈ నకిలీ వెబ్సైట్ దందా చేస్తున్న మోసగాళ్లను ఖచ్చితంగా అయితే దర్యాప్తు చేసి పోలీసులు పట్టుకొని కటకటాలకు పంపాలని డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితుల్లో మరి ఆలయ చైర్మన్ కావచ్చు లేదా ఈవో కావచ్చు అదేవిధంగా పోలీసులు కావచ్చు వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నది ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో భక్తుల యొక్క మనోభావాలు లేదా భక్తులకు మెరుగైన వసతులు, భక్తులు మోసపోకుండా చూడడానికి వీళ్ళంతా కూడా అక్కడ పాటుపడాలి. అలాంటి పరిస్థితులు కనిపించట్లే. కాబట్టి ఈ నేపథ్యంలో ఏదైతే బెంగళూరు చెందిన భక్తుడు తన కంప్లైంట్ ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. మరి ఈ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు లేదా ఆలయ అధికారులు ఎలా స్పందిస్తారు, అతనికి న్యాయం జరుగుతుందా లేదా యథావిధిగా ఈ నకిలీ వెబ్సైట్లు ఇవన్నీ కూడా శరమామూలని వదిలేస్తారా, మనం చూడాలి విజయ్. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.